హాయ్ అండి. ఫస్ట్‌గా అమ్మవారి గుడికైతే వెళ్తున్నాము. బ్యాండ్ అయితే అమ్మవారి రూపం అయితే ఇలాగ ఉంటదనమాట. ఇంకా గుడికి వెళ్ళిన తర్వాత అమ్మవారిని వీడియో తీనిస్తారో లేదో తెలీదు కదా! మీకు అందుకే ఫస్ట్‌గా చూపిస్తున్నాను. ఇంక గుడికి వెళ్ళగానే చాలా పెద్ద లైన్ అయితే ఉన్నది. పళ్ళు, కాయలు తీసేసుకున్నాము. ఎండలు కాస్తున్నాయి కదని ఐస్ క్రీమ్‌లు అయితే పంచుతున్నారనమాట. చాలా ప్రసాదాలైతే పెట్టారిక్కడ. మజ్జిగి, బూందీ, పులిహారం చాలా రకాలైతే పెట్టారనమాట. మేమైతే ఐస్ క్రీమ్ తీసేసుకున్నాము. అప్పటికి చాలా ఇంకా పెద్ద వర్షం అయితే అయిపోయింది. మేము నలుగురికి, ఐదుగురికి సరిపడా పెద్ద గొడుగైతే పట్టుకున్నాము ఇంటి దగ్గర నుంచి. వర్షం చూసారా అస్సలు ఆగట్లేదు. ఇంకా దేవుడి దర్శనంకి అయితే లైన్ కట్టేసాము. అది కూడా చాలా పెద్ద లైన్ అయితే అయిపోయింది. ఇంకా లోపలికైతే దర్శనానికైతే వెళ్ళిపోతున్నాము తల్లి గుడి దగ్గరికి. ఇంకా లోపలికి వీడియో తీయొద్దమ్మా అని చెప్పారు. అందుకే ఫోన్ అయితే ఆఫ్ చేశాను. ఇంకా బయట వీడియో మాత్రమే తీశాను. ఎప్పుడైనా వీడియో తీయొచ్చు అంటే నేనైతే వీడియో చూపిస్తానన్నమాట. అమ్మవారు ఏంటి, ఎలా వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు నాకు తెలిసేది మీకు చెప్తానన్నమాట. చూసారా లోపలైతే ఇలా ఉన్నదన్నమాట. ఇంకా బయట నుంచి చూస్తే వర్షం చూసారా అస్సలు ఆగట్లేదు. ఈ వర్షంలో కూడా ప్రసాదాలు అక్కడ పంచుతున్నారు.